స్వర్ణగౌరి పూజ అనంతరము విసర్జనకు ముందు అమ్మను సగౌరవంగా పంపించడానికి వడిబియ్యం కడతాము. వడిబియ్యానికి ఆడపిల్లలకి వడిబియ్యం కట్టినప్పుడు నగలు పెట్టి పంపిస్తాం కదా, అలాగే అమ్మకు కూడా నగలు పెడతాము. కానీ ఇవి బంగారంతో చేసినవి కావు, పత్తితో చేసినటువంటివి. పత్తితో చేసినటువంటి మాంగళ్యము, కమ్మలు, కాళ్లకు గజ్జెలు, చేతులకు గాజులు, మెట్టెలు ఇవన్నీ కూడా పత్తితో తయారు చేసి అమ్మకు పెడతాము. వడిబియ్యం పెట్టేటప్పుడు ఆడబిడ్డలకి ఎలా చేస్తామో అలాగే స్వీటు, హాటు, పాలు అన్నీ ఇచ్చి తరువాత వడిబియ్యం కట్టడం జరుగుతుంది. ఆ తరువాత ఉప్పు పప్పు అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు మేము చేసినటువంటి ఈ నగలను, ఆభరణాలన్నింటినీ పెట్టి అమ్మను అలంకరిస్తున్నాము. ఆ తర్వాత ఉప్పు పప్పు కార్యక్రమం కూడా చేస్తాము. ఇది కూడా భర్త యొక్క ప్రేమ, అనురాగము తనకు మాత్రమే ఉండాలి ఏ జన్మకైనా అనే ఉద్దేశంతో 3 సార్లు పెడతాము.